ఆస్తిక వస్తువులలో ఎవరి హృదయములలో భగవన్నామం నిరంతరం ప్రతిధ్వనిస్తూ ఉంటుందో, ఎవరి జిహ్వ యందు రామనామం ఉచ్చారణ జరుగుతూ ఉంటుందో అలాంటి వారు ఇక్కడ చేరి ఉన్నారు. ఈ చేరడం ఈ రోజునే కాదు, ఇప్పటికీ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ చేరి ఉన్నారు. శరీరంతో ఇక్కడ వచ్చి మనం కూర్చొని చేరి ఉండటానికి ముందు మానసికంగా ఇక్కడ చేరి ఉండటం, దాన్నే ఇక్కడ మనకి రామాయణం కావాలని మనసులో సంకల్పించడం అని అంటారు. అలా ప్రారంభమైంది. ఇప్పుడు కూడా అలాగే ప్రారంభమవుతుంది. ప్రారంభమైనప్పుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్న రామాలయం లేదు. మనం చూస్తూ ఉన్న రామాలయానికి మూలమైనటువంటి మీ హృదయములలో ఉన్న రామాలయం ఉన్నది. అది అందరి హృదయముల్లోనూ ఒకే వస్తువు ఎప్పుడైతే సంకల్పింపబడుతుందో అది బాహ్య ప్రపంచంలో భౌతికంగా ఈ వస్త్రగా కల్పింపబడుతుంది. సంకల్పింపబడుట సక్రమంగా జరిగినప్పుడు కల్పింపబడుట అనేటువంటి జరుగుతుంది. దాని ప్రతిబింబమే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రామాలయం. అనగా మానసికంగా రామసాన్నిధ్యం ఇక్కడ కావాలని ఏ తపస్సు అయితే మీరు చేశారో ఆ తపస్సుకి ఫలమే ఈ భౌతికమైనటువంటి రామాలయం. అందుచేతనే మనం భౌతికమైనటువంటి ఈ ఆలయములకు మనం చూపేటువంటి శ్రద్ధాభక్తులన్నీ మన హృదయములందు ఉంటాయి, కానీ భౌతికమైనటువంటి ఆలయములందు ఉండవు. ఆ హృదయమునందు ఉన్నటువంటి ఆలయములకు ప్రతిబింబము చిహ్నము అయినటువంటిది బాహ్య ప్రపంచంలో ఆలయం ఉంటుంది. కనుక ఇక్కడ ఈ ఆలయం ప్రతిష్ట కావడానికి, ఇది స్థాపింపబడటానికి మీ అందరి హృదయంలో ఉన్నటువంటి రాముడు, అతనికి ఇక్కడ ఆలయం కావాలనేటువంటి ఒక మీ హృదయాల్లో ఉన్న సంకల్పం, అది ముఖ్య కారణం. దానివల్ల ఆలయం నడిచి వచ్చింది. రాముడు, సీత, లక్ష్మణుడు, పరివారం అందరూ కూడా నడిచి వచ్చారు. ఇలా కోరినటువంటి వాళ్ళలో భక్తుల్లో అనేక విధమైనటువంటి భక్తులు ఉంటారు. భక్తి ఒకటే అయినప్పటికీ భక్తి అనుభూతి రకరకాలుగా ఉంటుంది. ఒకరు భక్తిలో శబరిగా రాముడిని అనుభవిస్తారు, ఒకరు ఆంజనేయుడుగా అనుభవిస్తారు, ఒకరు లక్ష్మణుడుగా, ఒకడు భరతుడుగా, ఒకడు శత్రుఘ్నుడుగా, ఒకడు గుహుడుగా, ఒకడు సుగ్రీవుడుగా. అంటే కొంచెం మన పనులు అవుతూ ఉండటానికి రాముడు ఎందుకైనా ఉపయోగించడానికి పనికొస్తాడు. కొంచెం ఇహం కొంచెం పరం కలగలు పెరుగు చౌచవుగా అనుభవిస్తే సుగ్రీవుడుగా అనుభవిస్తాడు. అది కూడా చెప్తాను. ఏ విధంగా సుగ్రీవుడు రాముడిని సాన్నిధ్యాన్ని అనుభవించేవాడు అంటే, ఒక లౌకికుడు లిటిగెంట్ కోర్టు పక్షి అయినటువంటి వాడు భగవంతుని ఎలా అనుభవిస్తే ఎలా ఉంటుందో దానికి ఉదాహరణే మనకి సుగ్రీవుడి యొక్క క్యారెక్టర్. కానీ అంతకు ముందు మనం భావించవలసినటువంటి గుహుడు, శబరి, ఆంజనేయుడు. లక్ష్మణుడు కూడా మహాభక్తుడే రామకథలో. కానీ లక్ష్మణుడు కోరినది ఉన్నది, కోరినది రామ సాన్నిధ్యం. నేను ఇక్కడ అడవిలో ఉండలేను, ఈ నగరంలో ఉండలేను, అన్నయ్య అడవికి వెళ్తే నేను కూడా అడవికి వెళ్తాను. అది లక్ష్మణుడు యొక్క భక్తికి కారణం. గుహుడు భక్తికి కారణం. మన ఇంటికి ఈనాడు రాముడు వచ్చాడు. ఇలాంటి స్వామికి ఇలాంటి అన్యాయం జరిగింది, పట్టాభిషేకం భంగం జరిగింది. ఇలా చేసిన వాళ్ళంతా చాలా అపకారం చేశారు, దుష్టులు. వాళ్ళందరినీ సాధ్యపాలిస్తే బాగుండు, మట్టి కొట్టుకుపోతే బాగుండు. లక్ష్మణ స్వామిని గుహుడు వేసి ఆ రాత్రి తెల్లవారులు మాట్లాడుతున్నారు. సీతను రాముడును నిద్రపోతూ ఉన్నటువంటి రాత్రి తెల్లవారులు లక్ష్మణుడు నిద్రపోలేదు, గుహుడు నిద్రపోలేదు. మందర కుట్ర చేయటం దగ్గర నుంచి ప్రతి చిన్న విషయం ఏం జరిగిందో లక్ష్మణుడు విప్పి చెప్పాడు చాలా వివరంగా. గుహుడు విన్నాడు. వారిద్దరూ చాలా రాముడి గురించి
ఇలా జరిగిందే అని బాధపడ్డారు. మేము భక్తుల్లో ఇలాగా ఆ కారణంగా వాడు రాముడినే తలిచాడు, ఈ కారణంగా వీడు రాముడినే తలిచాడు. రాముడినే తలచడం, రాముడి నుండి హృదయం పెంచడం అనేటువంటి దానికి ఫలితం కోసం అని చెప్పి ఒకడు ఇంకెవరో అన్యాయం చేశారనేటువంటి దుఃఖం, ఒకరు కోపం, ఇట్లాంటివి కూడా పక్కన కొంచెం నంచుకున్నాడు భక్తితో. మంచిదే, ఇంకా కొంచెం దూరం వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి పరిచయం అయ్యాడు. రాముడు పరిచయం అయినటువంటి క్షణం నుండి ఈనాటి వరకు ఆంజనేయుడు రాముడి వాడే కానీ తనవాడు కాడు. ఆ స్థితి అంతగా లక్ష్మణునికి లక్ష్యపడలేదు, గుహుడికి లక్ష్యపడలేదు. కారణం లక్ష్మణుడు కానీ గుహుడు కానీ రాముడిని కలుసుకునేందు కోసం అని చెప్పి రాముడికి అన్యాయం చేసిన వాళ్ళని తిట్టుకుంటాం అనేది నిమిత్తంగా పెట్టుకున్నారు. కానీ ఆంజనేయుల వారికి అలాంటిదే సంబంధించిన ఏం లేదు. ఇది పరిచయం అయిపోయిన తర్వాత ఇంకా ఆయన ఉన్నాడు కానీ తను లేడు. పోనీ అలాంటప్పుడు తనకంటే రాముడు ఎక్కువ బలవంతుడు మొదలైనటువంటి ఎవరన్నా ఉన్నాయా? చెప్పలేము. రాముడు బలవంతుడు, ఆంజనేయుడు బలవంతుడు, ఈ దృష్టి ఉన్నంతకాలం ఎవడు కూడా చెప్పలేడు. పోయి రామాయణం అంతా జాగ్రత్తగా చదువుకున్నటువంటి వాడు ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ బలం ఉన్నదో చెప్పలేడు. ఉన్నది ఒకటే బలం కనుక ఇద్దరికి జాగ్రత్తగా చదువుకోవాలి రామాయణం. అప్పుడు తరువాత రాముడిని స్మరించడం కోసం ఆంజనేయుడు ఎవరినైనా తిట్టుకున్నాడా? టైంలో తీరికలేదు. ఎందుకంటే మనస్సు నిండా రాముడు ఒక్కడే నిండి ఉన్నాడు. లక్ష్మణుడికి కానీ గుహుడికి కానీ కైక మందర వాళ్ళంతా నిండి ఉన్నారు. కొంచెం కొంచెం చోటు ఉంది వాళ్ళకి రాముడితో పాటు. ఆంజనేయ స్వామికి చోటు తీరిక లేదు, ఉన్నది రాముడు ఒక్కడే. ఎదురుకుండా ఎవరున్నా రావణాసురుడున్నా వాడితో మాట్లాడుతున్నా అంతే, ఇంద్రజిత్తుంటే వాడితో మాట్లాడుతున్నా అంతే, సీతాదేవిని చూసి ఆమెతో మాట్లాడుతున్నా అంతే, ఇంకా కిష్కింధలో ఉండి మిగతా కూతురుతో మాట్లాడుతున్నా అంతే. రాముడిని ఒక మాట చూసిన తర్వాత అతని హృదయంలో రాముడే ఉన్నాడు కనుక బాహ్య ప్రపంచంలో తను చూస్తుంది కూడా రామ విగ్రహములైనటువంటి ఇతర రూపములే చూస్తూ ఉన్నాడు. ఇది మనకు రామాయణం చదువుకుంటే అర్థమయ్యేటువంటి ప్రత్యేకమైనటువంటి పాయింట్స్ లో ఒకటి. పోయి ఆంజనేయ స్వామికి రాముడి వల్ల పొందవలసినది ఏమైనా ఉండిందా రామాయణం చదువుకుంటే? అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ రాముడు ఎంత భక్తి కలిగి ఉండటం వల్ల ఆంజనేయ స్వామికి ఆయురారోగ్య శ్రీయములు ఏమైనా పెరిగినాయా? పెరగక్కర్లే. ఉన్నదా ఆయనకి? తన తిక్కని ఇంకోళ్ళకి ఇస్తాడు కానీ ఆయనకి ఎవరు ఇవ్వక్కర్లేదు. పోనీ తనకి సంపద ఏమన్నా పెరిగిందా? మరో 25 ఎకరాలు మాగానే ఏమన్నా కొనుక్కున్నాడా కృష్ణా జిల్లాలో? అదేమంటారు? కోనసీమలో కొబ్బరి ఇంకో 10,000 కొబ్బరి తోటలు వేసుకున్నాడా? అదేమంటారు? వీల్లేదు. ఎందుకంటే ఆయన ఎవరికైనా ఇచ్చేటువంటి వాడు ఏదైనా ఆంజనేయుల వారి కార్యక్రమం చూసినట్లయితే ఆయన ఎవరి దగ్గర పుచ్చుకుంటాం అనేది మనకు కనిపిస్తుంది. ఆనాడు గారు ఈనాటి వరకు కూడా. కొన్ని రాముడి వల్ల ఆయనకి చిత్తశాంతి ఏమన్నా కావాలి? అంతకు ముందే చిత్తశాంతి కలిగి రాముడిని చూశాడు. రాముడిని చూసేటప్పటికే చిరచిత్తుడైనటువంటి వాడు మహాయోగేంద్రులందరూ కూడా ఎంతో ప్రయత్నం చేసి చిత్తస్థైర్యం కోసం అని చెప్పి తంటాలు పడుతున్నామని అంటారు. తంటాలు పడ్డవాడికి చిత్తస్థైర్యం ఏమైనా రాదు. ఎందుకంటే ఈ 10 ఏళ్ళ నుంచి యోగాభ్యాసం చేస్తున్నారు అంటే ఆత్మశాంతి కోసం బాధపడుతున్నాడు. బాధపడేవాడికి ఆత్మశాంతి వస్తుందా? ఎందుకంటే జన్మంతా యోగాభ్యాసం చేసి ఆత్మశాంతి రాకుండా సరిపోయేటువంటి తెలివిగలవాడు చాలా మంది ఉన్నారు. అలాగే జీవితంలో దుఃఖాలు పోవాలండి, బాధలు పోవాలండి, సుఖపడాలండి, అందుకోసమే ఇంత బాధపడుతున్నాం. బాధపడ్డవాడు అందులో ఏది పొందలేడు. అందుకని ఆంజనేయ స్వామికి పుట్టుక చేతనే స్థిరచిత్తుడైనటువంటి వాడు, సర్వాంతర్యామిత్వం చెందినటువంటి ఆత్మ కలవాడు. అలాంటి వాడై రాముడిని దర్శించాడు. కానీ రాముడిని దర్శించి నాకు చిత్తశాంతి లేదు మహాప్రభు, ఈ మేడలు విద్యలు, ఈ లక్షలు, బ్యాంకు బ్యాలెన్స్లు, వీటి సంగతి నేను చూసుకుంటూ ఉంటాను, నా చిత్తశుద్ధిని గురించి, చిత్తస్థైర్యాన్ని గురించి నువ్వు చూడు అని తన సర్వెంట్ లాగా దేవుణ్ణి ఆర్డర్ వేసినటువంటి వాళ్ళలో వాడుకోవాలి. మామూలుగా దేవుడు భక్తులు వాళ్ళు అనుకుని ఏం చేస్తూ ఉంటాం, నాకు మనసు శాంతిని, మా అబ్బాయికి ఐఏఎస్లో సెలక్షన్ అయ్యి
డబ్బు తగ్గించడం. మా అమ్మాయికి వచ్చే సంవత్సరం పెళ్లి అయ్యేది చూడు అంటే ఒక ఆఫీసర్ జవాన్ని ఎలా ఆజ్ఞాపిస్తాడో మన దేవుణ్ణి ఎలా ఆజ్ఞాపిస్తూ ఉంటాం భక్తుడు అనేటువంటి పేరుతో. భగవంతుడు నిజంగా వాడిని భగవంతుడిగా మనం చూస్తూ ఉంటే నువ్వు నాకు ఇది చేసి పెట్టు ఇది చేసి పెట్టు అని అడుగుతావా? ఆర్ వి నాట్ ఇడియట్? కానీ ఆంజనేయ స్వామి రాముడిని అడిగినది ఏమిటండి? నాకు ఇది చేసి పెట్టండి. ఏం లేదు, నిరంతరం కూడాను నీకేం చేసి పెట్టాలి అని రాముడి దగ్గర చూస్తున్నాడు ఆంజనేయ. ఏమైనా అవసరమా రాముడితో అప్లికేషన్? ఏమి లేదే. రాముడి దగ్గర తను ఉండకపోతే గడవదా తనకే? అట్లాంటి వాడు కాడే సకల పరాక్రమ సంపన్నుడు, ఎదురు లేనివాడు లోకంలో. అలాంటి వాడు రాముడికి తల ఎందుకు వచ్చాడు? కాబట్టి బుధాన్ని కూర్చోండి తీసుకెళ్తామని ఎందుకన్నాడు రామలక్ష్మణుడిని? ఎందుకన్నాడంటే వాడి ఒక్కడికి అర్థమయ్యే పాయింట్ రాముడిలో కనిపించింది. మనకి పర్సెంటేజ్లో అర్థం అవుతుంది. 10%, 15%, 30%, 10%. 10% ఆంజనేయ స్వామికి అర్థమయ్యేది ఏమిటంటే రాముడి యొక్క ధర్మ ప్రవర్తనము, సత్య పరాక్రమత్వం. అది ఎంతవరకు అర్థమవుతుందంటే మనకి ధర్మం అంటేనో సత్యం అంటేనో ఎంతవరకు తెలుసు అంతే అర్థమవుతుంది మనకి. సత్యం అంటే నా దృష్టిలో ఏమిటో అంతవరకే నాకు ఎదుటివాడి యొక్క సత్యం పద్ధతి తెలుస్తుంది. ధర్మం అంటే నా దృష్టిలో ఎంత పర్సెంటేజ్ ఉందో అంతవరకే ఎదుటివాడిలో ఉన్నటువంటి ధర్మాత్మత్వం తెలుస్తుంది. ఈ దృష్టితో చూసినట్లయితే రాముడిలో ఉన్నటువంటి ధర్మ పరాయణత, సత్య పరాక్రమత ఈ రెండు కూడాను ఆంజనేయ స్వామికి తెలిసినట్టుగా దశరథుడికి కానీ కౌసల్యకి కానీ లక్ష్మణుడికి కానీ ఎవరికి తెలియడానికి అవకాశం లేదు. ఈ కారణం చేత నేను వారికి దాసుడినై ఉన్నాను అన్నాడు. దాస్యం ఎవరికి చేస్తాను? దుష్టుడు, క్రూరులు, స్వార్థపరులు అయినటువంటి వాళ్ళు పరదేశవాసులకి దాస్యం చేస్తారు. అమెరికా వాడికో, రష్యా వాడికో ఎవరికో దాస్యం చేస్తారు. ఇంగ్లీష్ వాడికో వారి దగ్గర అప్పు తెచ్చుకుని, ఇంటర్నేషనల్ లోన్ తెచ్చుకుని, బియ్యం తెచ్చుకుని, గోధుమలు తెచ్చుకుని, పాలపొడులు తెచ్చుకుని ఇట్లాంటివి. కానీ ధర్మ మార్గాన్ని వెళ్తున్నటువంటి వాళ్ళు దాస్యం అనేది పర్సన్స్ చేయరు, ప్రిన్సిపల్స్ చేస్తారు. ఆ ప్రిన్సిపల్స్ ఏ పర్సన్స్ లో వచ్చి శరీరం ధరించి ఉన్నాయో వాళ్ళని అవతారం వస్తుందంటారు. అవతారం అంటే అవతరించుట, అవతారం చేయుట, శరీరంతో దిగిన అవతారం. ధర్మములు అనేవి శాశ్వతంగా స్పేస్ లో అక్కడ ఉంటాయి ఆకాశంలో. అవి గుణములుగా మనోబుద్ధి అహంకారాన్ని, శరీరాన్ని వహించి దిగి వస్తాయి ఒక్కొక్కప్పుడు కాలకాలంలో. ఆ దిగి వచ్చినప్పుడు ఏవైతే ధర్మగుణములు దిగి వచ్చినాయో, దిగి వచ్చిన ధర్మగుణములు శమదమాది గుణములు వేదాంతం చెప్పుకుంటాము, చేతులు ముడుతూ కూర్చుంటాం మొదలైనవి కాకుండా ఆచరణ కోసం ఎప్పుడైతే దిగి వస్తాయో, ఆచరణ అంటే తన పనులు తను చేసుకుంటాం, తన ఉద్యోగం తను జాగ్రత్తగా చూసుకుంటాం, తన ఆస్తి తను జాగ్రత్తగా చూసుకుంటాం, తన ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ తను జాగ్రత్తగా చూసుకుంటాం, తన పిల్లకి పెళ్లి అవ్వడం తను జాగ్రత్తగా చూసుకుంటాం, తన భార్యకు కావలసినటువంటి వస్తువులు కొనిపెట్టడం, ఇందులో చూసుకున్న వాళ్ళకి ఏం మిగలదు. ఇది కాక లోకం కోసం అని చెప్పి ఆచరణలోకి దిగినటువంటి వాళ్ళు ఉంటారు. ధర్మ మార్గాన ధర్మం ఆచరణ స్వరూపంలో తన కోసం కానీ, తన వారని చెప్పేటువంటి అజ్ఞానం కోసం కానీ కాకుండా ఉన్నప్పుడు దిగింది ఎవరికైతే ధర్మం ఆచరణలోకి దిగుతుందో వాళ్ళు అవతారం అవుతున్నారు. అందుచేనే యుగానికి ఒక్కొక్కడు ఉంటాడు. మనం ఎవరికి వాడు మనం ధర్మం చేస్తున్నాం అని అనుకున్నప్పటికి కూడాను, దానం చేస్తున్నాం అని అనుకున్నప్పటికి కూడాను, సత్యం పరిపాలిస్తున్నాం అని అనుకున్నప్పటికి కూడాను మనం పరిపాలించడం వేరు. ఉన్నట్టుగా చెబుతాం, అబద్ధం చెప్పాం. ఆఫీసులో చెబితే ఉద్యోగం ఓడిపోతుంది కాబట్టి దాని తప్ప పరోపకారం కోసం కాదు మనం చెప్పేది. ధర్మంగానే ఉంటాం, మన పని మన డ్యూటీ చేస్తాం, చేయకపోతే ఉద్యోగం లేచిపోతుంది, లేకపోతే వ్యాపారం పట్టుకొట్టుకుపోతుంది. ఇలాంటి కారణాల చేత ధర్మం ఆచరించేటువంటి వాళ్ళని పోటీకి 99,999 మంది, అందులో ఆ ఒక్కడు వేరే ఉంటాడు. వాడు ధర్మం ఆచరించడం ఎందుకు అంటే వాడి స్వభావం అది కాబట్టి అనేటువంటి, అది ఆంజనేయ స్వామి యొక్క స్వభావం. రాముడి స్వభావం అది కనుక రాముడికి స్వభావం ఆంజనేయ స్వామి తెలిసింది. ఇలాంటి ఆంజనేయుడు రాముడు ఎక్కడ స్మరింపబడతారో అక్కడ స్మరించు వారి హృదయములు పవిత్రం అవుతాయి.
ఎంత పవిత్రం అవుతాయంటే ఎంత స్మరిస్తామో అంత పవిత్రం అవుతాయి, ఎంత చిత్తశుద్ధితో స్మరిస్తామో అంత పవిత్రం అవుతాయి. ఎంతవరకు మనలో ఉన్నటువంటి గుణములు మార్పు చెంది వాళ్ళ నుంచి మన మీదకి వచ్చేటువంటి సద్గుణములు అనేటువంటివి మనం అనుగ్రహించడం మనం హృదయపూర్వకంగా మనసా సంకల్పిస్తాము, అంతవరకు వస్తాయి. ఆ ధర్మం రాముడిని స్మరించినా, ఆంజనేయుల వారిని స్మరించినా, సీతని స్మరించినా ఎంతవరకు మనలో మార్పు వస్తుందంటే మనం ఎంతవరకు రాణిస్తామో అంతవరకు వస్తుంది. పెద్దవారిని వారు మన ఇంట్లో ఎంతవరకు వస్తారంటే మనం ఎంతవరకు రాణిస్తే అంతవరకు వస్తారు, లేకపోతే అక్కడే ఉంటూ పరిస్థితులైనా వస్తాను. మిగతా వాళ్ళ ఆక్రమిస్తారా? పెద్ద దేశాలు చిన్న దేశాలను ఆక్రమిస్తున్నట్టుగా అట్లా ఆక్రమిస్తారా పెద్దవాళ్ళు? నిశ్చయం. రాముడు కానీ ఆంజనేయుడు కానీ ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళని ఆరాధించేవాళ్ళు, దాంట్లో ఉన్నటువంటి ధర్మం తప్పని తెలిసినటువంటి వాళ్ళు. ప్రతి వాడికి ఒక శరీరం ఉంటుంది, మనస్సు, ఇంద్రియములు ఉంటాయి. శరీరానికి కావాల్సినవి అన్నపానీయములు, వస్త్రము, ఇల్లు అని, ఇటుపై ఇంకేం అక్కర్లేదు అని తెలిసిన రహస్యం ఉన్నటువంటి మహానుభావులు. మనస్సుకు అనేకం కావలసి వచ్చినట్లు అనిపిస్తాయని అబద్ధాలు అని తెలిసిన వాళ్ళు. ఎందుకంటే కావలసిన శరీరానికి కానీ మనస్సు కాదు. అన్నం కావాల్సి వచ్చినా, పానీయం కావాల్సి వచ్చినా, వస్త్రం కావాల్సి వచ్చినా, ఇల్లు కావాల్సి వచ్చినా, భార్య కావాల్సి వచ్చినా, భర్త కావాల్సి వచ్చినా, వెత్తగా ఉంటే ఫ్యాన్ కావాల్సి వచ్చినా, చల్లగా ఉంటే కంబళి కావాల్సి వచ్చినా, ఈ శరీరానికే కానీ మనస్సు కావు. ఇది తెలిసినటువంటి వాళ్ళు లోకంలో ఉన్నటువంటి మాయను దాటిన వారు పారవిగతులైన మహానుభావులు అని అంటారు. దీని రహస్యం తెలియాలి. కేవలం చదువుకుని నమ్మినందువల్ల కాకుండా మనిషిలో మార్పు వస్తుంది. ఆ వచ్చినప్పుడు తెలిస్తే ధర్మము వారి యందు నిహితమై ఉంటుంది. వారు ఎంతగా ఈ మార్పు రావడానికి అంగీకరిస్తారో అంతగా రాముడిని స్మరించిన, ఆంజనేయుడిని స్మరించిన, కృష్ణుడిని స్మరించిన, బుద్ధుడిని స్మరించిన, సాయినాథుడిని స్మరించిన వెలుగు అంతగా లోపలికి రాణించింది. సూర్యరశ్మి బయట ఉంటుంది కానీ ఇంట్లో ఎంత వచ్చి పడుతుందంటే కిటికీ మనం ఎలాంటిది ఏర్పాటు చేసుకున్నాం, ఎంతవరకు కిటికీ తీసుకున్నాం దాన్ని బట్టి ఉంటుంది మన ఇంట్లోకి పడేటువంటి వెలుగు. వీళ్ళని ఆరాధన విశేషం కూడా అంటే అలాంటి రాముల వారి గురించి ఒకటి రెండు విశేషాలు చెప్పుకున్నాం ఈరోజు. శబరిలాగా అని కూడా ఇందాక అన్నాం, ఆంజనేయ స్వామి లాగా అని అన్నప్పుడు ఆంజనేయ స్వామి ఎలాంటి భక్తులో చెప్పుకుంటూ మనం వెళుతూ ఉంటే ప్రతి సాయంత్రం 2-3 గంటలు ఇలా కూర్చుని ఒక సంవత్సరం చెప్పుకున్నా ఇంకా అవధి రామాయణంలో ఇంకా చెప్పవలసినటువంటి రహస్యములు, 3 ఆతిపూర్వములైన విషయములు ఉంటాయి. అందుకని అవన్నీ పూర్తి అయ్యేటట్టుగా చెప్పుకుంటాం అనేటువంటి వేరే మనం పడకూడదు. చెప్పుకుంటాం ఎందుకంటే మనం బాగుపడటం కోసం, అంటే ఆ గుణములతో మనకు స్పర్శ కలగటం కోసం. గరిటెతో పాయసం వడ్డిస్తూ ఉంటాం అనేటువంటిది, వడ్డిస్తున్నంతసేపును పాయసము గరిటెకు అంటుతుంది. ఎవరైనా ఆస్వాదించేటువంటి వాడు, రుచి తెలిసినటువంటి వాడు గరిటె నాకిన పాయసం యొక్క రుచి కొద్దిగా తెలుస్తుంది. అలాగా పెద్దల సద్గుణాల గురించి, ధర్మముల గురించి, వాళ్ళ ప్రవర్తనల గురించి సంకీర్తనం చేసుకుంటూ ఉన్నప్పుడు చేస్తూ ఉన్నటువంటి మనస్సు అనేటువంటి గరిటకు ఆ సంకీర్తనం ఎవరిని గురించి చేస్తున్నామో వాళ్ళ ధర్మము, సత్యము అనేటువంటి అంటినప్పుడు మనకి కనుక దాని యందు అభిలాషము, రుచి ఎంతైతే ఉందో అంతాను ఆ రుచి మనకు తెలుస్తుంది, ఆస్వాదన జరుగుతుంది. ఎప్పుడైతే జరిగిందో అంతకు ముందు మనలో ఉన్నటువంటి లోపములు క్రమంగా కరిగిపోవటానికి అది ఒకటే మార్గం. వేదాంతం చెప్పుకుని లాభం లేదు, మనలో మార్పు రాదు. శాస్త్రము చదువుకుని ఏమి మార్పు రాదు. 10-12 భాషలు చదువుకుని దానివల్ల ఏమి మార్పు రాదు. లేదా శంకరాచార్య వారు ఏం చెప్పారు, రామానుజాచార్యుల వారు ఏం చెప్పారు, మధ్వాచార్యుల వారు ఏం చెప్పారు, రాముడు ఏం చెప్పాడు, భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు, సాయినాథుడు ఏం చెప్పాడు, ఇవన్నీ పోల్చుకుని చదువుకున్నందువల్ల రాదు. ఎందుకంటే అవి ఎక్కడే ఉంటాయి, మనం ఇక్కడే ఉంటాం.
వాళ్ళు జీవితంలో ఇలా ప్రవర్తించాలని చెప్పుకుంటూ ఉండగా మనస్సు ఒక రకంగా కలుగుతుంది, ఆగ్రహం అవుతుంది. అది ఒక్క పని చేస్తేనే జరుగుతుంది, ఇంకేం చేసినా ప్రపంచంలో జరగదు. ఇంగ్లీష్ వచ్చినా జరగదు, సంస్కృతం వచ్చినా జరగదు, మేడలు విద్యలు కట్టించినా జరగదు, లక్షలు సంపాదించినా జరగదు. ఒక్కటే ఉంటేనే ఆ మనస్సు కరగడం అనేటువంటిది జరుగుతుంది. అది ఏమిటంటే పెద్దలు ప్రవర్తించిన ప్రవర్తనమునందున్న సన్నివేశములు ఇలా జరిగినాయి, వారు ఇలా మాట్లాడారు, వీరు ఇలా మాట్లాడారు, వీరు ఇలాగా ఒప్పుకున్నారు, వారు అలా కోపించారు, అయినా కూడా వీరు ఇలా కోపించకుండా శాంతించారు. ఇలాంటివి చెప్పుకుంటూ ఉన్నప్పుడు మన మనస్సు కరిగి మారుతుంది అవకాశం ఉంది. కానీ ఎంతో ఘనమైన వేదాంత విషయములు చెప్పుకున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది తప్ప హృదయం కరగటం కానీ మనిషి మారడం కానీ అన్నడు జరగదు. వేదాంత గ్రంథాలు చెప్పుకునే క్లాసులు ఎన్ని లేవు. మనం ప్రతి యూనివర్సిటీకి వెళ్ళినట్లయితే ఫిలాసఫీ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. అక్కడ కొందరు ప్రొఫెసర్స్, కొందరు రీడర్స్, కొందరు లెక్చరర్స్, కొందరు స్టూడెంట్స్ ఉంటారు. ఉన్నప్పటికీ 5 సంవత్సరాలు ఫిలాసఫీ ఎంఏ కానీ పిహెచ్డీ కానీ చేసిన అది ఎవరికి ఎలా ఉన్నో అలాగే ఉంటాం. ఇంకేత శాస్త్రంగా చదువుకుంటున్నాం కానీ ఆహారం, అన్నం వండటం, ఆహారం తినటం, దాని గురించిన శాస్త్రం చదువుకుంటే ఆకలి ఎంతవరకు తీరుతుందో మన వేదాంతం గురించి చదువుకున్నా అంతవరకే తీరుతుంది. చూడండి, ఉదాహరణకి ఒక పుస్తకం ఉంటుంది, ఫిజిక్స్ లో మ్యాగ్నెటిజం అని పుస్తకం ఉంటుంది. దాని మీద మ్యాగ్నెటిజం అని ఎక్సైజ్ ఉంటుంది. ఒక ఇనపం ఒక తాళంచెవి ఇక్కడ పెట్టి ఆ పుస్తకం పెట్టి రుద్దటం మొదలెట్టేవాడుకోండి. ఆ తాళంచెవి ఎన్ని వేల మాటలు రుద్దినా ఆ తాళంచెవి మ్యాగ్నెట్ అవుతుంది. ఏం చేత మ్యాగ్నెటిజం గురించి ఉంది, లేదా పుస్తకంలో మ్యాగ్నెటిజం లేదు. ఒక మ్యాగ్నెట్ పట్టుకొస్తే అది పెట్టి రుద్దితే అవుతుంది. కానీ అలాగే ఫిజిక్స్ లో లైట్ అని ఒక చాప్టర్ ఉంది. పుస్తకాలు బలంగా పెట్టుకున్నాడు తీసుకొచ్చి స్టూడెంట్. రేపు పరీక్ష చదువుకుంటామని తెరవబోతూ ఉండగా కరెంటు పోయింది. ఏ పుస్తకాలు నిండా ఉంది, లైటే కదా, కరెంట్ ఎందుకు? కానీ తమ్మిడికి పనికిరావు లైట్ ఉంటారు. లైట్ వస్తేనే వీడికి ఈ పుస్తకానికి గట్టి ఉంది, లేకపోతే గట్టి లేదు. లైట్ గురించి అసలైన పుస్తకాలైన దాంట్లో బల్బులు బొమ్మలు ఉండొచ్చు, బల్బులు ఫోకస్ పడుతున్నట్లు ఉండొచ్చు, యూఐడి ఇవన్నీ ఫార్ములా ఉండొచ్చు, ఎన్నైనా ఉండవచ్చు. ఏమున్నప్పటికీ అది కాంతి యొక్క శవము తప్ప కాంతి కాదు. అలాగే మ్యాగ్నెటిజం అనే పుస్తకం మ్యాగ్నెటిజం యొక్క శవము తప్ప మ్యాగ్నెటిజం కాదు. ఈ పుస్తకములు, గ్రంథములు, శాస్త్రములు కాక ఇంకొకటి ఉంది, దాని పేరే మనం. తృప్తి కలిగినా శాంతి కలిగినా మనకు కానీ పుస్తకం ఇస్తారు. సందేహం తీరినా, ఆత్మ వికాసం చెందిన పొందవలసింది మనకు కానీ పుస్తకాలు ఇస్తారు. పెన్షన్కి, బర్రెలకి కాదు, మనకు వచ్చే జీతం డబ్బులకి కాదు, బ్యాంకు బ్యాలెన్సులకు కాదు, బ్యాంకులో ఉన్న మన అకౌంట్ పుస్తకాలకు కాదు, వాటికి కాదు ఆకలి తీరవలసింది. మనకి ఆకలి తీరినా మనకే, తృప్తి కలిగినా మనకే, సందేహం తిరిగినా మనకే. మనం అనేది డైనమిక్, అవన్నీ కూడా స్టాటిక్. ఈ తేడా చూసుకోవాలి. చూసుకున్నప్పుడు మానవుడికి మార్పు రావాలనంటే ఆంజనేయ స్వామి, రాముల వారు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నుడు, సీతాదేవు, వీళ్ళకి జరిగిన జీవిత సన్నివేశములు కొన్ని తీసుకుని మనస్సు దాన్ని ఎందు పెట్టి కుతూహలంతో చెప్పుకుంటాం, వింటం జరుగుతూ ఉన్నప్పుడు మనం మనంగా ఉండటం మానేస్తాము. ఒక 10 నిమిషాలు అయ్యేటప్పటి మనం వాళ్ళుగా ఉండటం మొదలు పెడతాం. మళ్ళీ అది ఆపేటప్పటికీ మనం మనంగా వచ్చేస్తాం, తాత్కాలికంగా ఉండేది. కానీ నిరంతరం అదే ఎక్కువ సేపు చేయటం మొదలు పెడితే రోజు సాయంత్రం పొద్దున 1 గంట వాళ్ళ గురించి చెప్పుకుంటానే డైలీ పెట్టామనుకోండి, కొన్నాళ్ళు అయ్యేటప్పుడు ఏమవుతుంది? మనం వాళ్ళుగా ఉన్నటువంటి గంటలు హెచ్చుగా ఉంటాయి, మనం మనంగా ఉన్నటువంటి గంటల టైం కాలం తగ్గుతుంది. కొంతకాలం అయ్యేటప్పటికీ ఈ ఇనప ముక్క కూడా పర్మనెంట్ మ్యాగ్నెట్ అవుతుంది. ఈ ఆర్మేచర్ కూడా కరెంటు దీంట్లోంచి కరెంటు వైర్ పెట్టి ఫ్లో చేశాడు. ఇంకా తీసేసినా కూడా ఇది ఇరువుగా ప్రవర్తించదు, మ్యాగ్నెట్ గానే ప్రవర్తించడం మొదలు పెడుతుంది. అలాంటి మార్పు రావటం కోసం మనం చూసినటువంటి చరిత్రలు, మహానుభావుల యొక్క జీవిత చరిత్రలు, ఈ అవతారమూర్తుల చరిత్రలు కాగా
8 లక్షల సంవత్సరాలకి అంటే ఇంకా ఎక్కువైనటువంటి కాలం రాముడు ఈ భూమి మీద నడిచిన కాలం మీరు లెక్కలేస్తుంది. మీరు లెక్కలు ఎలా తెలుసునండి మీరు అడగచ్చు. ఆ రోజు నుంచి రోజు లెక్క వేస్తున్న వాళ్ళు తరతరాల ఈ రోజు వరకు ఉన్నారు. వాళ్ళనే పౌరాణికులు అంటే పురాణ శాస్త్రం తెలిసిన వారు. వాళ్ళు కృతయుగము, దాని తర్వాత త్రేతాయుగము, దాని తర్వాత ద్వాపర యుగము, దాని తర్వాత కలియుగం అని ఉంటుంది. ఈ యుగం ఇంత ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుంది అని మనకి లెక్కలు ఇస్తారు. అప్పటి నుంచి ఇప్పటికీ లక్షల సంవత్సరాలు జరిగినప్పటికీ ఈ కాలంలో మనం ఇక్కడ రామాలయం కావాలి అని అనుకున్నాం. ఇలాగ ప్రపంచంలో లక్షల ప్రదేశాల్లో మాకు ఇక్కడ రామాలయం కావాలి అని అనుకున్న హృదయాల్లో రామాలయం ప్రతిబింబించడం అనేది అప్పటికి ఇప్పటికి జరిగింది. ఇంతకన్నా ఆశ్చర్యం ఉన్నది. అమెరికాలో ఒక రామాలయం చూశాను నేను. దేవుడు రామాలయం కట్టారు ఇక్కడ. అంటే అక్కడ కొన్ని వందల మంది రామాయణం చదువుకుని మాకు ఇక్కడ రామాలయం కాదు. ఇంగ్లాండ్లో ఒక ఇంట్లో రాముడిని ప్రతిష్ఠ చేశారు. చేసి నిరంతరం పొద్దున రాత్రి పూజించేస్తున్నారు. ఫ్రాన్స్లో లియాన్ అనేటువంటి నగరంలో ఒక పెద్ద దేవాలయం కట్టించి ఇది 10th అవతారం అని బోర్డు కట్టారు. లోపల ఎవరాన్ని వెళ్ళి చూస్తే మహాత్మా గాంధీకి అవతారం, రోజుకు 3 మాటలు షోడశోపచారం పూజించారు. హృదయంలో సంకల్పం ఎంత పవిత్రమైతే చుట్టూ మనం చేసుకున్నటువంటి పనులు కూడా అంత పవిత్రమై ఉంటాయి. అందుకనే వాల్మీకి మహర్షి నారద మహర్షి తన దగ్గరికి వస్తే ఆయన అడిగారు, ఏమంటే ఏదైనా మంచి జీవిత చరిత్ర చెప్పండి, ఎవడన్నా జీవించిన చరిత్ర, కట్టుగారు అక్కర్లేదు, నావెల్స్ అక్కర్లేదు, మాకు వీఆర్ ఫెడ్ అప్ విత్ ది క్రైమ్ లిటరేచర్ అండ్ సెక్స్ లిటరేచర్, అది మాకు అక్కర్లేదు. ఎవడో పిచ్చివాడు, మండబుద్ధైనటువంటి వాడు, టేస్ట్ లేనటువంటి వాడు చదువుతారు క్రైమ్ లిటరేచర్ మొదలైనవి. మనుషులు అన్నం తింటే గుండ్లు గడ్డి తింటాయి, అది ఎవరి టేస్ట్ వాడి. వాడి సంస్కారాన్ని బట్టి వాడి టేస్ట్ ఉంటుంది, ఏం చెప్పలేము. మాకు ఇప్పుడు జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళలో ధర్మ మార్గాన్ని జీవిస్తూ సత్య మార్గాన్ని ప్రవర్తిస్తూ ఉన్నటువంటి వాడి గురించి ఎవరి గురించి ఆయన చెప్తున్నాడు. వాల్మీకి అడిగినటువంటి కోర్వస్మిన్ సాంప్రదంలోకే, సాంప్రదం అంటే ప్రస్తుతం ఇప్పుడు ఎవరున్నారు, కోరు అస్మిన్ సాంప్రదంలో ఎవరు కావాలయ్యా, ఎట్లాంటి వాడు కావాలి నీకు అని నారదుడు అడిగాడు. అంటే వాల్మీకి గుణవాన్, సద్గుణములు కలిగినటువంటి వారు. చాలా కొన్ని వేల మంది ఉంటారు. పొద్దున 10ంటికి ఆఫీస్ అయితే 5 నిమిషాలు తక్కువ 10ంటికి వెళ్ళేటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారండి. గుణవంతులు కదా, అవగుణవంతులా? మరి ఆఫీసర్ గారు వస్తున్నట్టు లేచిన వచ్చిన వాళ్ళు కొన్ని వేల మంది లేరు, గుణవంతులు కదా? లేదా పెద్ద ఆఫీసర్ గారు సర్ప్రైజ్ ఇంటికి వస్తున్నారంటే ఎరియర్స్ అన్ని జాగ్రత్తగా తయారు చేసి ఎట్టబెట్టు, గుణవంతులు కాదు? గుణవంతులు. అది ఒక్కటి కాదు, మాకు గుణవంతులు చాలా మంది ఉన్నాం. కానీ కర్తవ్యాన్, గుణవంతుడు మరియు సమర్థుడైన వాడు అంటే